అంటే నేనేమంటానంటే ఒకవేళ భారీగా తను ఏంటంటే తనే కదా 24 గంటలు తనతోనే ఉండేది ఆమె కదా. అవునండి. తను ఎంత పని చేసుకొచ్చినా తిరిగి ఇంటికి రావాల్సిందే. అవును. సో సన్నిహితంగా ఉండేది భార్య పిల్లలే తనతోటి. సో ఆమె అంతగా ఒక 2 ఏళ్ల క్రితం తన గురించి అంతగా బయటకు వచ్చి చెప్పిందంటే తను చాలా స్ట్రగుల్ పడి ఉండాలి ఆ అమ్మాయి. సో అందులో నేను వాస్తవాలు ఉండయా లేదా అనేది నేను అంత పోవట్లేదు కానీ బట్ దానివల్ల తను బాగా డిస్టర్బ్ అయ్యాడా అది దాని గురించి కూడా నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పను కానండి. వాస్తవాలు ఉన్నాయంటే వాస్తవాలు కొన్ని ఉన్నమాట వాస్తవమే. అలా అని చెప్పేసి తన భార్య నేను ఉండగానే రూమ్లోకి ఆడపిల్లల్ని తెచ్చుకుని అసభ్యకరంగా ఉండేవాడు, వాళ్ళతో చాలా రకాలుగా మూవ్ అయ్యాడు అని చెప్పింది కదండి. నన్ను కొట్టేవాడు, అడిగితే కొట్టేవాడు. అదండి అవాస్తవం అండి అది. ఓకే. ఎస్, అతను డ్రింక్ చేసేవాడు, 2 తాగమంటే 4 పెగ్గులు తాగేవాడు, అది వాస్తవమే. అక్కడ కంట్రోల్ లేదు, అది వాస్తవమే. ఓకే. కొంచెం స్మోక్ చేసేవాడు. అతనికి ఆ అమ్మాయి శశిరేఖకి నచ్చింది ఏంటంటే ఇనీషియల్గా డ్రింక్ కానీ సిగరెట్ కానీ నచ్చేది కాదు. అదే. కానీ వీడికి చాలా మేము మా పరిచయం ఎర్లీ ఏజ్లో నుంచే ఉంది కానీ ఏది కూడా శృతి మించలా మేము. అదే అండి. కానీ తను ఎప్పుడైనా ఇంట్లో ఈ భార్యతోటి గొడవలు అనేది ఎప్పుడైనా పంచుకునేవాడు? మాకున్న 33 ఏళ్ళు 35 ఏళ్ల పరిచయంలో వీడు మ్యారేజ్ అయిన తర్వాత వీడు మ్యాట్రిమోనియల్ లైఫ్లో వాళ్ళ భార్యని కొట్టాడనే విషయం ఆ అమ్మాయి చెప్పినా మా ఫ్రెండ్స్లో ఎవడో నమ్మడండి. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మనస్తత్వం వాడితో చేసిన యాక్టర్స్ కూడా అదే ఫీమేల్ యాక్టర్స్ అవ్వచ్చు మేల్ యాక్టర్స్ అవ్వచ్చు ఎవ్వరు కూడా నమ్మరు. వీడు ఎంత జోయల్ పర్సన్ అంటే నెగిటివ్ని అసలు తీసుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆల్వేస్ థింక్ పాజిటివ్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ బిగ్ ఆస్ట్రాలజర్, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, వాళ్ళ ఫాదర్ చాలా గోపాలకృష్ణమూర్తి గారు. వీడు వాళ్ళ ఫాదర్ది తెలియకుండానే వీళ్ళ ఫాదర్ది వీడికి విద్య అబ్బింది. వీడు వాస్తు చెప్తాడు, వీడు జాతకం చెప్తాడు. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్కి కూడా వీడు చిన్న వయసులోనే వాస్తు రెమెడీస్ ఇచ్చాడు వీడు. లైక్ ఇంటెలి గ్రూప్ కంపెనీస్ లాంటి కంపెనీస్కి కూడా వాళ్ళ ఫాదర్తో పాటు వీడు కూడా రెమెడీస్ ఇచ్చి, సో అలా చాలా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్కి, తేజ ఇన్ఫోసిస్ ఆ రోజుల్లో ఉన్న తను కూడా దాంట్లో నేర్చుకున్నాడు, అది అస్ట్రాలజీ నేర్చుకున్నాడు. ఆటోమేటిక్గా తెలియకుండానే చాలా విద్య అబ్బింది అతనికి. ఓకే. సో అతనికంటూ ప్రత్యేకంగా సెపరేట్ క్లయింట్స్ ఉన్నారు దుబాయ్లో కానీ యూఎస్లో కానీ. వాడు ఈ మధ్యకాలంలోనే ఒకసారి యూఎస్కి వెళ్ళి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బ్రదర్ అమెరికాలో ఉంటాడు, అన్నయ్య, చెల్లెలు వచ్చేసి కూడా అమెరికాలో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళినా కూడా వాడెప్పుడు హైదరాబాదు ఇండియా దాటి ఎప్పుడు వెళ్ళా. ఈ మధ్యకాలంలోనే ఒకసారి అమెరికా వెళ్ళడం, ఈ 4-5 టైమ్స్ దుబాయ్ ఈ మధ్యకాలంలో ఈ వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడం ఇది జరిగింది, లాంగ్ ట్రావెల్. కానీ ఎప్పుడు కూడా వాడు చాలా తక్కువ టైంలోనే వాస్తులో కూడా ఆస్ట్రాలజీలో కూడా ఎంతోమంది క్లయింట్స్ని సంపాదించుకున్నాడు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. వాడు చెప్పింది జరిగాయి. అదే. ఎంతో పాజిటివ్ మైండ్, అంటే నెగిటివ్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్లో పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేస్తాడు వీడు. ఓకే. ఎంతసేపు బాధలో ఉన్నవాడు ఎవడన్నా వాడిని కలిస్తే ఇలా చిల్ అయిపోవాలంటాడు. జరుగుతూ ఉంటాయి బాస్, ఏం పట్టించుకోవద్దు అంటే బయట తనకు అందరితోటి మంచి సత్సంబంధాలే ఉంటాయి, సమస్య లేదండి. ఎంత అద్భుతంగా ఉండాడంటే ఈవెన్ సెట్ బాయ్తో సహా వాడి అసిస్టెంట్ని కూడా అరే తురే అని కొట్టేవాడు కాదు. ప్రేమగా వాడేం తింటాడో వాడి సెట్ బాయ్, వాడి అసిస్టెంట్, వాడి సరౌండింగ్స్లో ఉన్నవాడు ఎవరిని ఉంటే లంచ్ చేసే టైంలో రా నా దగ్గర ఫుడ్ ఉంది, కొంచెం అందరం కొంచెం తిన్నాం, అట్లా వాళ్ళ కో-ఆర్టిస్ట్ షేర్ చేసేవాడు. కో-ఆర్టిస్టులు అందరూ కూడా ఎంత క్లోజ్ అంటే ఇంకా జస్ట్ లైక్ పవి ఈ రోజున షూటింగ్ వీళ్ళందరూ కలిసి ఉన్నారంటే ఆ రోజు చిల్ మాట. అందరికీ ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా, తన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా అతను ప్రేమాస్పదుడు, ఒక బ్రదర్ లాగా, ఒక ఫాదర్ లాగా, ఒక వెల్ విషర్, అంటే వాట్ నాట్, ఇంకా ఇదని చెప్పడానికి లేదు. ప్రతి విషయంలో వాడు అందరికీ అంత క్లోజ్ అయిపోయి ఉంటాడు వాడు. అదే అండి. వాడితో కూడా యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా అన్నీ షేర్ చేసుకుంటారు. ఎందుకంటే వాడు అన్నీ మంచి మాటలు చెప్తూ కరెక్ట్ చేస్తాడు. వాడు ఏదైనా నెగిటివ్ ఆలోచనలో ఉన్న వాళ్ళని అలా వద్దు, ప్రస్తుతానికి ఇలా ఉంది మీ పరిస్థితి, పెద్ద రకం కూడా వ్యవహరించేవాడు. చాలా వయసు తక్కువైనా కూడా చాలా అనుభవం ఎక్కువ వాడికి. ఓకే. ఎంతో పెద్ద వాళ్ళతో కూడా కూర్చుని, ఎంతో పెద్ద వాళ్ళకి మీరు చెప్పినా నమ్మనంత పెద్దవాళ్ళకి కూడా వీడు ఆస్ట్రాలజీ జాతకాలు. అంటే ఇప్పుడు యాక్చువల్గా అతని వయసు ఎంత అండి మామూలుగా? ఈజ్ 45 అండి. 45. ఓకే. ఈజ్ 79 బార్న్. ఓకే.
సెప్టెంబర్ 15th, నాది వచ్చేసి సెప్టెంబర్ 13th. 2 రోజులే 2 రోజులే తేడా ఇద్దరికి. ఓకే 2 రోజులే తేడా. సో వాడికన్నా 2 రోజులు నేను పెద్దోడినైనా కూడా వాడు అయినా ఇన్ఫ్యాక్ట్ మా సర్కిలే మాది వయసు తక్కువ అనుభవం ఎక్కువ అని ఎందుకంటామంటే మాకు తెలియకుండానే చాలా పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, పెద్దవాళ్ళతో మేము జర్నీ చేయడం, అలాగే వీడికి వాస్తు పాయింట్ ఆఫ్ వ్యూలో కనెక్ట్ అవ్వడం కానీ, ఆస్ట్రాలజీలో కనెక్ట్ అవ్వడం కానీ, వీడి చెప్పినవి జరగడం కానీ, తరచుగా వాళ్ళు మళ్ళీ రిపీట్గా వాళ్ళు కొంతమందిని పరిచయం చేయడం, ఫోన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే ఇంటికి రావడం, ఇలాంటి ఎన్నో జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫాదర్ కూడా చెప్పేవారు కాబట్టి క్లయింట్స్ నెంబర్ ఆఫ్ పొలిటికల్గా కూడా వీడు చాలామందికి కార్పొరేటర్స్కి కానీ, ఎమ్మెల్యేస్కి కానీ, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వక ముందర అదే వాళ్ళు ఫ్రెష్గా పొలిటికల్లో ఎంటర్ అయ్యే ముందర కూడా వీడి సలహాలతో తీసుకుని ఎంటర్ అయిన కూడా ఉన్నారు. ఫైనాన్షియల్గా కూడా చాలా అండి. అంటే వెల్ సెటిల్డ్ అనుకోవచ్చా? సెటిల్డ్. ఓకే. వాడు ఎవరిని ఈ రోజు దాకా ఎవరిని ₹1 ఇవ్వండి అని అడిగే దాఖలే లేదు. సో ఎప్పుడు ఇతను అంటే నిజంగా డిప్రెషన్లోకి వెళ్ళటం అనేది జరిగింది? ఇన్ఫ్యాక్ట్ అక్కడికే వస్తే వాళ్ళ మిస్సెస్తో చిన్న మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవమే. వాళ్ళ మిస్సెస్ ఏదైతే ఇప్పుడు లేడీస్ విషయంలో చెప్పినవి అవ్వచ్చు, లేకపోతే హెరాస్ చేశాడని చెప్పి ఎప్పుడైతే మీడియాకి వచ్చిందో అది చెప్పిన దాంట్లో కొంతవరకు అంటే అప్పుడు దాకా వాళ్ళు కలిసి లేరా? ఆ టైం అప్పుడు దాకా ఉన్నారు. జస్ట్ మంత్స్ బిఫోరే చిన్న డిస్టర్బెన్స్ వల్ల అప్పటికి ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 5 రోజులు వెళ్ళడం అలా చేసేవాడు, వెళ్ళేవాడు. కానీ అంటే ఆమె ఎప్పుడైతే మీడియాకి ఎక్కిందో దానికి ముందు కాస్త విడివిడిగానే ఉంటున్నారు, కొంచెం మరీ ఎక్కువ గ్యాప్ లేదు. పిల్లలు ఆ అమ్మతోనే ఉండేవారు. ఓకే. ఎందుకంటే వీడి దగ్గరికి పంపించేది కాదు. ఇప్పుడు కూడా పిల్లలకు దూరంగానే ఉన్నాడా? పిల్లలు దూరంగానే ఉన్నారు. వాడు చనిపోయే రోజు March 1st, మొన్న March 1st 2024 ఈ సంవత్సరం, ఆ రోజు దాకా 3 వారాల క్రితం నుంచి వాళ్ళ పాప వాడి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అరే నా కూతురు నా దగ్గరికి వచ్చిందిరా మురళి, నా కూతురు ప్రస్తుతానికి నాతో ఉంటుందిరా అంటే, ఫోన్లేరా హ్యాపీ, మెల్లగా బాబు వస్తాడు, మెల్లగా మిస్సెస్ కూడా వస్తలేరా, వెయిట్ చేద్దాం, కంగారేం లేదు. నేను చాలాసార్లు ఇన్ఫాక్ట్ తనతో కూడా నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళ మిస్సెస్తో కూడా. ఏదైనా ఉంటే తర్వాత మరీ ఎక్కువగా చూడొద్దు, కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తే లైఫ్ అలాగ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. ఒకసారి మళ్ళీ ఛాన్స్ వాడు ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసుకుంటాడు, ఇంకొకసారి ఛాన్స్ ఇసేసి అంటే ఎంత ప్రాధాయపడినా కూడా కొంచెం మొండిగానే ఉంది. అంటే వాళ్ళు ఏమన్నా డివోర్స్కి ఏమన్నా అప్లై చేసుకోవడం ఏం లేదండి, అదేం లేదు, ఏం లేదండి. అంటే విడివిడిగా ఉంటున్నారు. ఇది కొన్ని కేసులు పెట్టడం అన్నీ జరిగింది. కానీ పెట్టినట్లు ఇప్పుడు లేడీస్ ఎవరన్నా కేసు పెడితే డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు కదా. అవును. ఆ ఇదిలో జరిగింది. కానీ వీడి మీద ఎంత అభియోగం మోపినా వాస్తవాలు ఏంటో మాకు తెలుసు. కుటుంబం అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇట్లాంటిది ఏదైనా జరిగిందా? ఏదో జరిగింది కానీ కౌన్సిలింగ్ అన్నీ జరిగినాయి. కానీ కౌన్సిలింగ్ జరిగింది కానీ మరీ జనాలకి తెలియనంత ఈ మీడియా పీపుల్ క్రియేట్ చేసినంత అయితే ఏమీ లేదు. ఓకే. ఏమీ లేదండి. మొన్న చనిపోయిన రోజు కూడా తను వచ్చింది పవిత్రనాథ్, నా పవి అని కూడా అరిచి ఏడ్చింది. అది ఆ చిన్న ఇబ్బందుల వల్ల తన కొంచెం మొండిగా ఉండడం వల్ల దూరంగా ఉంది. కానీ వాడు ఆమె కూడా ఇలా అవుతాడని ఎక్స్పెక్ట్ చేయలే. అంటే వాడికి ఒక 10 years బ్యాక్ పేస్ మేకర్ అని చెప్పేసి బాడీలో హార్ట్కి రిలేటెడ్ది వేశారు. సో వీక్గా కొట్టుకుంటా ఉంటే పల్స్ రేట్ గురించి ఆ ఫ్లక్చువేషన్ ఉందని చెప్పేసి అది టెస్ట్ చేయించుకుంటే డాక్టర్ సజెస్ట్ చేయడం వల్ల అది చేయించుకున్నాడు. అది అప్పట్లోనే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ డ్యూరేషన్ జరిగింది ఆపరేషన్ కూడా. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వెరీ సక్సెస్ఫుల్. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళు సూపర్ సక్సెస్. లాస్ట్ 6 months బ్యాక్ లాస్ట్ ఇయర్ యూఎస్కి వెళ్ళాడు వాళ్ళ అక్కతో, వాళ్ళ సిస్టర్తో, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ వదినతో, వాళ్ళ బావతో, వాళ్ళ మదర్ ఫాదర్తో అందరూ, అంటే వాళ్ళ మదర్ ఫాదరు వీడు కలిసి వెళ్ళారు యూఎస్కి. ఓకే. అందరూ అక్కడ ఆల్ టుగెదర్ చాలా ఎంజాయ్ చేశాడు. ఎన్నో మూమెంట్స్ని షేర్ చేసుకున్నాడు, వాళ్ళకి షేర్ చేసుకున్నాడు. వీళ్ళు అంతా చాలా హ్యాపీగా, చాలా ఎంతో అద్భుతమైన జర్నీ చేసి 6 నెలల తర్వాత వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న హార్ట్కి రిలేటెడ్ చిన్న ఇబ్బంది పడ్డాడు. ఇబ్బంది పడిన తర్వాత వెంటనే కిమ్స్, మినిస్టర్ రోడ్లో ఉన్న కిమ్స్కి వెళ్ళి మళ్ళీ కన్సల్ట్ చేస్తే మళ్ళీ కొంచెం అదేదో చిన్న తేడా ఉందండి, ఆల్మోస్ట్ 10 to 12 years అయింది కదా, మళ్ళీ ఇంకోసారి చిన్న సర్జరీ అవుతుంది, అది 2.5 hours డ్యూరేషను అన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆ టైంలో కూడా వాళ్ళ భార్యకి ఫోన్ చేసి కొంచెం కండిషన్ కొంచెం అటు ఇటుగా అన్నట్టుగా అంటున్నారు, నథింగ్ టు వరీ,
బట్ సిగ్నేచర్ చేయాలి, నువ్వు భార్య కదా, వచ్చి సిగ్నేచర్ చేయమంటే నేను రాను అంతే. అవునా? రాను అన్నదాంతో పాటు ఇంకోటి ఏదో అంటే నన్ను ఎన్ని ఇప్పుడు పట్టించుకోవద్దు, ఏదైనా ఉంటే తర్వాత చూసుకుంది కానీ చేసి మనకి వాడు ఇంపార్టెంట్. ఈరోజు నువ్వు దూరంగా ఉంటున్నావు, వాడి మీద నీకు ప్రేమ ఉంది, ఆ విషయం మాకు తెలుసు. మొండిగా ఉన్నావు నువ్వు. అదే ఆ మొండిగా ఉంటే ఎవరొకళ్ళు కాంప్రమైజ్ అయితేనే కదా లైఫ్ ముందుకెళ్ళేది. అంతే మొండిగా ఉంటే ఎలాగా? నేను ప్రశ్నించాను, నీకు ప్రేమ లేదా? 100% నీకు ప్రేమ ఉంది. వాడిని నువ్వే ఇష్టపడ్డావు, వాడిని నువ్వే ఇష్టపడి నాకు కావాలి పవిత్ర అని చెప్పి నువ్వు ఇష్టపడ్డాక వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం జరిగింది. 2 పిల్లలు. మీ ఇద్దరి మధ్యన అంత ఇంటరాక్షన్ లేకపోతే 2 పిల్లలు ఎలా అవుతారు? అదే వండర్ఫుల్ కిడ్స్. పాప కానీ బాబు కానీ ఎంతో హెల్దీగా ఎంతో చక్కగా ఉంటారు. ఎందుకని పెట్టలేదా? రాలేదు, సిగ్నేచర్ చేయలేదు. ఆ టైంలో సత్యప్రకాష్ అని చెప్పేసి హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్. ఓకే. ఆ రోజున వాడు ఉన్నాడు హాస్పిటల్ ప్రిన్సెస్లో. వాడు రావడం, వాడే సిగ్నేచర్ పెట్టాడు. అతనేంటి? ఈజ్ ఆల్సో క్లోజ్ ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్రెండ్. మా బ్యాచ్లో వాడొకడు, మా చిన్ననాటి స్నేహంలో వాడొకడు సత్యప్రకాష్. వాడు వచ్చి సిగ్నేచర్ పెట్టి. అతను ఆర్టిస్ట్ ఏం కాదు? కాదు, నార్మల్ ఫ్రెండ్ అంతే. సో అతను సంతకం చేశాడు. అంటే ఎవరైనా చేయొచ్చా? తప్పని పరిస్థితులు మరి 3-4 years నుంచి గ్యాప్లో ఉన్నాడు కదండి భార్యకి. తప్పని పరిస్థితిలో మరి ఇంట్లో వాళ్ళు మదర్ ఫాదర్కి ఇది చెప్పి సైన్ చేయించడం అవన్నీ కొంచెం భయాందోళనకు గురవుతాయి. తెలియదు వాళ్ళు తెలుసు ఆపరేషన్ కొంచెం క్రిటికల్ అనే విషయం. ఎందుకు చెప్పలేదంటే వాళ్ళ ఫాదర్ ఏజ్డ్, వాళ్ళ మదర్ ఏజ్డ్. మాకు వాళ్ళ అమ్మ వీడు ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా అంత ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళకపోయినా ఫోన్ చేసి మాట్లాడాను, కానీ హాస్పిటల్కి వెళ్ళకపోవడానికి కారణం నేను వేరే ఊర్లో ఉన్నా. నేను ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నా. సో అందుకని ఆపరేషన్ అయిన ఆ టైంలో ఫోన్ మాట్లాడాను వాళ్ళ భార్యతో. రానంది, వాడు సంతకం పెట్టాడు, హాస్పిటల్ ఆపరేషన్ అయింది. 2.5 hours అని చెప్పి ఆ రోజు కూడా 5 గంటల ఆపరేషన్ అయింది. ఇది క్రిటికల్ కాబట్టి అంత టైం పట్టింది. టైం పట్టిన తర్వాత అంతా బాగానే ఉందన్నారు. మేము మళ్ళీ వెళ్ళాను హాస్పిటల్కి. డిశ్చార్జ్ టైంకి నేను ఊర్లోకి వచ్చేసాను. రావడం వెంటనే వెళ్ళడం జరిగింది. అంతా బాగానే ఉందన్నారు. డాక్టర్ గారితో మాట్లాడాను, ఫ్రెండ్స్ అందరూ కూడా మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉందన్నారు. ఆపరేషన్ ఏ రోజు జరిగింది? ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్ అండి ఆపరేషన్ జరిగి. సో అంత బాగానే ఉందన్నారు. వీడు కూడా డిశ్చార్జ్ అయిపోయాడు. రివ్యూ రాశారు, రివ్యూకి కూడా వెళ్ళాడు, అంత బాగానే ఉందన్నారు. సో క్రమక్రమంగా మళ్ళీ పేస్ మేకర్ మళ్ళీ పెట్టారా? దాన్ని మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ అన్ని మార్చి దానికి రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో అన్ని కొత్త చేశారన్నమాట. సో అది అయిన తర్వాత డిశ్చార్జ్ అవ్వడం, రివ్యూకి వెళ్ళడం అంతా బాగుంది. తర్వాత చిన్న జర్నీలు 2-3 జర్నీలు కూడా చేశాడు లోకల్లోకి, నియర్ బై ఒక 100-200 kilometers జర్నీస్. అంతా బాగుంది, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే లాస్ట్ ఒక 2 monthsగా అంటే అతను ఆల్రెడీ చాన్నాళ్ళ నుంచి ఒక 3-4 years నుంచి మనోవేదనకు గురైపోయాడు. అతని బాధని నాకు ఎంత చెప్తాడో చెప్పకుండా అంత లోపల బాధపడుతూ నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పుకుంటాడు. క్లోజ్ ఫ్రెండ్స్ కైనా కొన్ని విషయాలు చెప్తారు, కానీ అన్నీ చెప్పుకున్నాడండి. నాకు అన్నీ తెలుసు. తెలియదు అనేది ఏది లేదు నాకు. కానీ మా ఫ్రెండ్ సత్యప్రకాష్ అని ఒంటరిగా ఉండేవాడు. వాళ్ళ మమ్మీ డాడీ ఉండేవారు, కానీ వాడు రూమ్లో కొంచెం వాళ్ళకి తెలియకుండా ఉన్నట్టుగా అదే ఇంట్లో కొంత సమయం మణికొండలో అపార్ట్మెంట్ ఉంది, వాడికి ఓన్ ఫ్లాట్. దాంట్లో కూడా అప్పుడప్పుడు వెళ్ళి ఉండేవాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదరు వీడు హెల్త్ ఇష్యూని చూసి ఫేస్ చేసి వాళ్ళు ఇబ్బంది పడతారేమో, ఎప్పుడన్నా వాడు ఎక్కువ ఇబ్బందిగా ఉంటే అక్కడికి వెళ్ళి రిలాక్స్ అయ్యి ఒక 2-3 days ఉండి మళ్ళీ వచ్చేవాడు. అలాగ ఉండేవాడు. అంటే వాడికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అంటే ఎంతో పిచ్చి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ప్రేమ ఉంటుంది కదా. ఆ ప్రేమతో పాటు భార్యతో పిల్లలన్నా ఎంతో ప్రాణం. అలాగే స్నేహితుల్ని కూడా వాడు ఎవరినన్నా షేక్ హ్యాండ్ ఇస్తారు జనరల్గా కలిస్తే, వాడు అందరినీ హక్ చేసుకుంటాడు. వాడికి 10 మంది ఉంటే 10 మందిని హక్ చేసుకుంటాడు. 20 మంది వస్తే 20 మందిని హక్ చేసుకుంటాడు. అంత ఇది వాడు అందరినీ అంత ప్రేమిస్తాడు. అసలు వాడిలో నెగిటివ్ అనేది అని తెచ్చుకోడు, ఎవరికి తీసుకొనివాడు, అసలు దగ్గరలో కూడా రానివాడు. వాడు అన్ని రకాలుగా మాటలతో అది అంత చిల్ చేస్తాడు వాడు అందరినీ.